केटीआर ने कांग्रेस पर सख्त तनकीद की है। उनका कहना है कि अगर कांग्रेस को वाकई बीसी बरादरी से मोहब्बत है तो नायब सदर के उम्मीदवार के तौर पर बीसी फर्द को क्यों नामजद नहीं किया। उन्होंने इल्जाम लगाया कि कांग्रेस सिर्फ ड्रामे कर रही है। केटीआर ने कहा कि कांग्रेस और बीजेपी दोनों एक जैसे हैं, ये दोनों जमातें तेलंगाना को नुकसान पहुंचाने वाली पार्टियां हैं। उन्होंने कहा कि उनकी जमात का दिल्ली में कोई आका नहीं है, न ही वो किसी इत्तेहाद का हिस्सा है। केटीआर ने दावा किया कि उनकी पार्टी सिर्फ अवाम के मुफाद में काम कर रही है। उन्होंने कहा कि हमारे लिए तेलंगाना के अवाम ही असल बास हैं। उनका कहना था कि हम सिर्फ तेलंगाना के अवाम को जवाबदेह हैं। ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతా ఉన్నామ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది, అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం. बीजेपी सदर रामचंद्र राव ने कांग्रेस पर सवालात उठाए हैं। उन्होंने कहा कि अगर कांग्रेस एमपीज को वाकई बीसी बरादरी से मोहब्बत है तो वी हनुमंत राव को नायब सदर का उम्मीदवार क्यों नहीं बनाया। रेवंत रेड्डी जब दिल्ली में थे तब दत्तात्रेय बीसी को नायब सदर बनाने की बात की गई थी, लेकिन अब अचानक ये मौका सुदर्शन रेड्डी को कैसे दिया गया। रामचंद्र राव ने इल्जाम लगाया कि कांग्रेस बीसी बरादरी के साथ सिर्फ सियासत कर रही है। उन्होंने कहा कि बीजेपी ही वो पार्टी है जिसे बीसी तबके से हकीकी मोहब्बत है। बीजेपी ने हमेशा पसमानदा तबकात को तरजीह दी है। उन्होंने दावा किया कि उनकी पार्टी के नायब सदर के उम्मीदवार एमबीसी से हैं, यही बीजेपी की अवामी सोच को जाहिर करता है। रामचंद्र राव ने कहा कि बीजेपी ही बीसी और एमबीसी तबकात की असल हामी है। రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు, దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా, సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు, మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు. కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ, వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం ఆయన, బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే, భాస్కర్ అవార్డు నోబెల్ ప్రైజ్
భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలని అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ క్యాండిడేట్ ప్రూవ్ అయింది. मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं. तेलंगाना के साबिक एमएलए जेगुआर्डू एक मुतनाज़ा अमल के 22 खबरों में हैं. बगैर किसी सरकारी उहदे के वो सेक्रेटरीट में इजलास करते पाए गए. उन्होंने वजीर दादुयल्ला श्रीधर बाबू के चैम्बर में बैठकर जायजा इजलास मुनक्किद किया. इस इजलास में सदाशिवपेट और सिंगारेड्डी म्यूनिसिपल हुक्काम शरीक हुए. पब्लिक हेल्थ डिपार्टमेंट के अफसरान को भी इजलास में तलब किया गया. जेगुआर्डू ने अफसरान को बराह रास्त हिदायत दें. इस पर सेक्रेटरीट के मुलाजमीन ने हैरत और बरहमी जाहिर की. चीफ सेक्रेटरी ने इस वाक़ये पर सख्त नाराज़ी जाहिर की है. कलेक्टर ने सवाल किया कि वो किसकी इजाज़त से इजलास में शरीक हुए. सेक्रेटरीट में जेगुआर्डू की इस गैर सरकारी मीटिंग ऊपर अब आला सतह पर बहस चल गई है. 6,66,000 ఇತ್ತು సార్ బ్యాలెన్స్ 6,66,000 డాన్స్ కూడా ఆ డిజైన్ ఉండాలి. అట్లీస్ట్ మీకు అర్థమైంది కదా, అలాంటి ఉండాలి. దీన్ని నాకు ఇది నా లైన్. సదాశివపేట ప్రజల కోసము ఇప్పుడు నాకు ఇంకా 3 ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నాకు ఎట్లా పోయిందంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏదైతుందో ఇప్పుడు రికార్డు చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. దీన్ని పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్ట్కి ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది. నాకు అట్లతో ఓకే. మంచి కన్సల్టెంట్ చూడండి. మీరు ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ గా ప్రైవేట్ నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళని చేయాలని నీ స్టాఫ్ సరిపోతుంది. ఓకే, నీ స్టాఫ్ సరిపోదు. నాకు ఒక ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ తోటి ఇదంతా చేసి ఇవ్వాలంటే? నాకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బస్తీలలో లైన్స్ కూడా నాకు ట్రాక్ ఇవ్వండి. ఏది డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు ఎంత ఉంది, ఎన్ని ఇంచులు ఉంది గడి లైన్? 4 ఇంచ్ హాఫ్ ఇంచ్ మనకి ఇంటి కనెక్షన్ కోసం హాఫ్ ఇంచ్ అది కాదు. మీరు లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 4 ఇంచ్ మినిమం. అంటే ఇప్పుడు ఉన్న జనాభాకి ఎంత ఉండాలి యాక్చువల్ గా? సార్ మనం డివైడ్ చేస్తాం కదా. ఒక వార్డులో 2,000 ఉంటాయి కదా. 2,000 వార్డులకు సంబంధించిన గల్లీలో ఇచ్చిన ఎన్ని ఇంచులు? 4 ఇంచులు సరిపోతుంది. 4 ఇంచులు సరిపోతుంది సార్. పైపు అది హెడ్ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అది ఉందండి. నేను డిస్ట్రిబ్యూషన్ అదే గల్లీలో 4 ఇంచ్. सिरीसुला जिला के अलिफालुअर्डी पेट मंडल के राचरुल बापुआपुर में किसानों और कांग्रेस रहनुमाओं के दरमियान तल्ख कलामी हुई. ये तनाज़ा यूरिया बोरियों की तकसीम के दौरान पेश आया. एक ट्रक में 460 बोरियां यूरिया गांव पहुंची. उनमें से 240 बोरियां उतारी गईं. बाकी 220 बोरियां दूसरे गांव मुंतकिल करने की कोशिश की गई. किसानों ने इस इक़दाम की सख्त मुखालफत की. उनका कहना था कि गांव के किसानों को एक बोरी भी दस्तयाब नहीं हो रही. यूरिया की कमी पर किसानों ने शदीद गुस्से का इजहार किया. उन्होंने इल्जाम लगाया कि मकामी रहनुमा जानिबदारी कर रहे हैं. ये मामला किसानों में बेचैनी और नाराजगी का बाइस बन गया है.
మార్కెట్లకు రావద్దు వాడు నేను కూడా రాసిస్తాను वरंगल जिला के नलअबलू मंडल के मापलू गांव में यूरिया की कमी पर हंगामा खड़ा हो गया। तकरीबन 300 बोरी यूरिया गांव में पहुंची। उसके लिए 1000 से जायद किसान एक साथ जमा हो गए। यूरिया लेने की कोशिश में किसानों के दरमियान धक्कम-पेल हुई। बाज मकामात पर झगड़ा भी पेश आया। किसानों ने इल्जाम लगाया कि उनको वक्त पर खाद दस्तयाब नहीं हो रही। कई किसान रात 3 बजे से लाइन में खड़े थे। इसके बावजूद यूरिया न मिलने पर उनमें बेचैनी बढ़ गई। इंतजामिया की नाकिस मनसूबाबंदी पर किसानों ने नाराजगी जाहिर की। ये वाकया मकामी किसानों में शदीद इस्तिराब और गुस्से का बाइस बन गया। तेलंगाना हुकूमत को हाल ही में सुप्रीम कोर्ट के फैसले की कापी मौसूल हुई है। ये फैसला MLCs कोदंडाराम और अमीर अली खान की रुकनियत मनसूखी से मुताल्लिक है। हुकूमत ने इस मामले पर कानूनी राय हासिल करने का फैसला किया है। एडवोकेट जनरल से मुशावरत के बाद आइंदा इक़दामात तय किए जाएंगे। ज़राए के मुताबिक हुकूमत मामले को संजीदगी से ले रही है। सुप्रीम कोर्ट के फैसले पर अमल दरामद लाजमी करार दिया गया है। मुताल्लिका महकमे को भी इस बारे में हिदायत जारी की गई है। MLCs की रुकनियत मनसूखी सियासी हलकों में बहस का मौजू बनी हुई है। हुकूमत चाहती है कि कोई कानूनी पेचीदगी न रह जाए। आइंदा दिनों में इस मामले पर मजीद वजाहत सामने आने की उम्मीद है। श्रीशैलम में एक संगीन वाकया पेश आया है। TDP के MLA बदुआ राजशेखर रेड्डी पर शराब के नशे में जंगलाती अफसरान पर हमले का इल्जाम लगा है। रात को पेट्रोलिंग कर रहे अमले को चेक पोस्ट पर रोककर ड्राइवर पर हमला किया गया। MLA ने कबायली अमले को धमकी दी कि रोजाना उसके घर हाजिर होना होगा। अमले पर सख्त जुबान और गाली गलौज इस्तेमाल की गई। जंगलाती अफसरान की गाड़ी छीनकर उन्हें जबरदस्ती गाड़ी में बिठाकर घुमाया गया। बाद में MLA ने अपने हामियों के साथ मिलकर गेस्ट हाउस में उन पर हमला किया। मुतासिरा अफसरान ने कहा कि जब अवामी नुमाइंदे ही उन पर हमला करें तो वो ड्यूटी कैसे अंजाम दें। वाकये की CCTV फुटेज हुक्काम ने जारी की है। SC/ST एक्ट के तहत मुकदमा दर्ज करने का मुतालबा किया गया है। శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని అది నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము,
ఏదో దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశం. हैदराबाद में नेशनल हाईवे अथॉरिटी के प्रोजेक्ट डायरेक्टर को सीबीआई ने गिरफ्तार किया। प्रोजेक्ट डायरेक्टर दुर्गा प्रसाद रिश्वत लेते हुए रंगे हाथों पकड़े गए। वो 60,000 रुपए बतौर रिश्वत वसूल कर रहे थे। बीबी नगर टूल प्लाजा के करीब वाकई एक रेस्तोरां के मालिक से ये रकम ली जा रही थी। रेस्तोरां मालिक हाईवे के किनारे कारोबार चला रहा था। इसी सिलसिले में अफसर ने मुबैना तौर पर रिश्वत का मुतालबा किया था। सीबीआई टीम ने खुफिया इत्तला पर छापा मारा। पैसों की अदायगी के वक्त ही दुर्गा प्रसाद को गिरफ्तार कर लिया गया। गिरफ्तारी के बाद उनके दफ्तर और घर की भी तलाशी ली गई। ये वाकया नेशनल हाईवे अथॉरिटी में बदउनवानी के इल्जामात को मजीद उजागर करता है। आदादरी भूंगिरी जिला के चाटूपुल मंडल में एक अफसोसनाक हादसा पेश आया। पिंतंगी टूल गेट के करीब ट्रैफिक चेकिंग के दौरान ये वाकया हुआ। एक स्कूटी सवार ने ड्यूटी पर मौजूद ट्रैफिक कांस्टेबल को जोरदार टुक्कर मारी। हादसे में कांस्टेबल आसिफ शदीद जख्मी हो गए। उन्हें जिस्म के 3 मकामात पर गहरे जख्म आए। फौरी तौर पर जख्मी कांस्टेबल को शुदी अस्पताल मुंतकिल किया गया। डॉक्टरों के मुताबिक उनकी हालत तशवीशनाक है लेकिन जेर इलाज हैं। स्कूटी सवार की शनाख्त ओशाल के तौर पर की गई है। पुलिस ने मुल्जिम के खिलाफ मुकदमा दर्ज कर लिया है। मकामी अवाम ने वाकये पर शदीद तशवीश जाहिर की है। ईस्ट गोदावरी जिला में रियो पार्टी का इंकिशाफ हुआ है। नलोआजरुला मंडल के घंटो अरंगोड़म गांव में ये तकरीब मुनक्किद हुई। ये पार्टी जिनसीना रहनुमा वज्जे साबो आराव की सालगिरह के मौके पर रखी गई थी। सालगिरह की तकरीब में नौजवान लड़कियों से फुहश रक्स करवाया गया। पुलिस को खुफिया इत्तला मिलने पर अचानक छापा मारा गया। छापे में 23 नौजवान और 3 लड़कियां गिरफ्तार हुईं। पुलिस ने मजमूई तौर पर 26 अफराद के खिलाफ मुकदमा दर्ज किया। 7 कारें, 10,000 रुपए नकदी, 3 विस्की की बोतलें और 20 मोबाइल फोन जब्त किए गए। मकामी अवाम ने इस वाकये पर शदीद बेरहमी जाहिर की। पुलिस मजीद तफ्तीश कर रही है और मुंतजिमीन पर सख्त कार्रवाई का इंदिया दिया है। तेलंगाना में बड़े पैमाने पर इंटरनेट सर्विस मुतासिर हुई है। TGSPDCL ने हिफाजती मुहिम के तहत ओवरहेड केबल्स काट दिए। ये कार्रवाई डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमारुका के हुक्म पर की गई। इंटरनेट की बंदिश से आवाम और इदारे शदीद मुश्किलात का शिकार हो गए। टेलीकॉम कंपनियों की तंजीम में इस इक़दाम पर सख्त एहतजाज किया। ने कहा कि अंधाधुंध फाइबर कटाई से ब्रॉडबैंड खिदमात मफलूज हो गई हैं। बैंकिंग, तालीम और सेहत खिदमात पर भी इसका बुरा असर पड़ा। शहरियों ने सोशल मीडिया पर गुस्से का इजहार किया। कंपनियां कह रही हैं कि इस मसले को फौरी तौर पर हल करना होगा। हुकूमत पर दबाव बढ़ रहा है कि इंटरनेट बहाली के इक़दामात करे। अमरीका ने 6,000 तलबा के वीज़े मनसूख करने का ऐलान किया है। अमरीकी वजारत खारजा के मुताबिक ये फैसला कवानीन की खिलाफ वर्जी के बाइस किया गया। उनमें शराब पीकर ड्राइविंग करने वाले तलबा शामिल हैं। कुछ तलबा दहशतगर्दी की हिमायत और मशकूक सरगर्मियों में मुलव्वस पाए गए। तकरीबन 4,000 वीज़े कानून की खिलाफ वर्जी पर मनसूख किए गए। मजीद 300 वीज़े दहशत गर्दी से वाबस्ता सरगर्मियों के बाइस मनसूख हुए। ट्रंप हुकूमत ने वाज़ेह किया कि ऐसे अफराद के लिए कोई रियायत नहीं होगी। वजारत खारजा ने कहा हुजी अपॉइंटमेंट्स जनवरी से रुकी थी, जून से दोबारा शुरू होंगी। साथ ही उम्मीदवारों को अपने सोशल मीडिया अकाउंट्स पब्लिक मोड पर रखने की हिदायत दी गई। ये इक़दामात अमरीका की सख्त वीज़ा पॉलिसी की अक्कासी करते हैं। आंध्र प्रदेश में जूनियर NTR के मद्दाहों को प्रेस मैट करने की इजाज़त नहीं दी गई। TDP-MLA दिग्गोपति वेंकटेश्वरा प्रसाद के नामुनासिब बयानात पर मद्दाहों ने सख्त रद्द-ए-अमल जाहिर किया। अनंतपुर और विजयवाड़ा में प्रेस मैट करने की कोशिश पुलिस ने नाकाम बनाई। पुलिस ने सिक्योरिटी वजूहात का हवाला देते हुए इजाज़त देने से इनकार किया।
इसके बाद मद्दाहों ने तेलंगाना का रुख किया। मद्दाहों ने ऐलान किया कि वो खामोश नहीं बैठेंगे। हैदराबाद में प्रेस मैट करते हुए अपने जज्बात का इजहार किया। उनका कहना था कि एनटीआर के खिलाफ कोई भी बेइज्जती बर्दाश्त नहीं की जाएगी। पुलिस के रवैये पर भी मद्दाहों ने नाराजगी जाहिर की। ये मामला सियासी और फिल्मी हलकों में बहस का मौजू बन गया है। అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. కారణం ఏమంటే ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ని కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటే ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు, డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి. मधुक जिला के रामेमपेट में मंदिर चोरी की वारदातें पेश आई। मल्लुना सवामी और हनुमान मंदिर के हंडियां चूर ले उड़े। ये सारी वारदात सीसीटीवी कैमरों में कैद हो गई। इसी तरह विकाराबाद जिला के आलाला मंडल में भी चोरी हुई। यहां संगमेश्वर मंदिर को निशाना बनाया गया। चोरों ने पहले सीसीटीवी कैमरे तोड़ दिए। इसके बाद इत्मीनान से मंदिर से रकम चरा ली। मकामी अकीदतमंदों में गुस्सा और बेचैनी पाई जा रही है। अहल इलाका ने मंदिर सिक्योरिटी पर सवालात उठाए हैं। पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। AIMIM के सरबराह और रुकन पार्लियामेंट असदुद्दीन ओवैसी ने मरकजी हुकूमत पर सख्त सवालात उठाए। उन्होंने कहा कि अगर किसी पर इल्ज़ाम है तो क्या वो सीधा हुकूमत हुक्मरान पार्टी में शामिल हो जाए। फैसला पुलिस करेगी या अवाम करेंगे? ये फैसला अवाम ही करेंगे। अवाम मुझे पार्लियामेंट भेजते हैं ताकि मैं 5 साल उनकी नुमाइंदगी करूं। अगर मैं एजेंसियों का जवाब दे बन जाऊं तो नुकसान अवाम को होगा। उन्होंने खबरदार किया कि इस तरह की कार्रवाइयों से कई हुकूमतें गिर सकती हैं। ओवैसी ने अपोजिशन वज़राए आला और पार्टियों से कहा कि इस पर आवाज़ बुलंद करें वरना एक एक करके सबको जेल भेज दिया जाएगा। दिल्ली की वज़ीर आला रेखा गुप्ता पर अवामी समात के दौरान पेश आए वाक़ये की भी उन्होंने मजम्मत की। ओवैसी ने कहा कि वो इस हरकत की सख्त अल्फाज में AIMIM के रुकन पार्लियामेंट असदुद्दीन ओवैसी ने हुकूमत के मुजव्वज़ा बिल पर सख्त रद्द अमल दिया। उन्होंने कहा कि ये बिल आइन के खिलाफ है। बीजेपी मुल्क को पुलिस स्टेट में बदलने की कोशिश कर रही है। हुकूमत वज़ीर आज़म मरकजी वज़रा और वज़राए आला को हटाने के लिए नया कानून लाना चाहती है। ये बिल संगीन फौजदारी इल्ज़ामात पर कार्रवाई के हवाले से है। ओवैसी ने कहा कि इस कानून के जरिए जमहूरियत को कमज़ोर किया जाएगा। उनके मुताबिक अवाम के हक़ ने इंतखाब को सल्ब करने की कोशिश हो रही है। उन्होंने कहा कि अवाम ही फैसला करेंगे कि कौन इक़्तिदार में रहे। एजेंसियों को इख्तियार देना अवामी मैंडेट की तौहीन है। उन्होंने अपोजिशन से अपील की कि वो इस गैर आइनी इक़दाम की मुखालफत करते हैं। हमारे देश में SI से लेकर इंस्पेक्टर से लेकर ACP बोलिए, DYSP बोलिए, DCP बोलिए, एडिशनल CP, CP, DGP तक कौन बनाता है इनको? रूलिंग पार्टी बनाती है। IT के ऑफिसर कौन बनाता है? ED के, CBI को रूलिंग पार्टी बनाती है। आप बताइए फिर कहाँ इंडिपेंडेंस रहेगा इन लोगों का? आप कैबिनेट के 6-7 लोगों को केस लगाइए, 30 दिन डालिए अंदर जेल में, गवर्नमेंट गिर गई उनकी। तो ये असल मकसद वो है, ये अनकॉन्स्टिट्यूशनल। अच्छा, उस बिल में ये भी है कि प्राइम मिनिस्टर को कौन अरेस्ट करेगा? प्राइम मिनिस्टर को बताइए। और प्राइम मिनिस्टर ये उसमें उस बिल में कह रहे हैं, प्राइम मिनिस्टर के बिल में कह रहे हैं कि प्रेसिडेंट करेगा। अरे भाई, संविधान में हमने लिख दिया कि द प्रेसिडेंट विल एक्ट ऑन द एड एंड एडवाइस ऑफ द काउंसिल ऑफ मिनिस्टर्स। ये उसका कॉन्ट्रडिक्शन। दूसरा, गवर्नर को आप इख्तियार दे रहे हैं, गवर्नर आप अपॉइंट करते हैं। तो ऑल इन ऑल ये हमारी डेमोक्रेसी के लिए, ड्यू प्रोसेस के लिए, बल्कि भारत को एक पुलिस स्टेट बनाने का काम बीजेपी सरकार करना चाहती है इन तीनों बिलों के जरिए, जिसकी हम पुरजोर इसकी मुखालिफत करेंगे। और ये अनकॉन्स्टिट्यूशनल है, ये बिल्कुल अनकॉन्स्टिट्यूशनल है। आप हर चीज़ आपके हाथ में, सेंट्रलाइज आप अपने हाथ में कर रहे हैं। माने आप पिक एंड चूज करेंगे। और बीजेपी ये भूल रही है कि कब तक सत्ता में रहेंगे आप, कभी ना कभी तो निकलेंगे ना। बिहार में वोट चोरी।
का मसला तेजी से फैल रहा है। ये मौजू हर खास व आम की जुबान पर है। राहुल गांधी ने कहा कि मुख की रूह सच्चाई को जल्द पहचान लेती है। बीजेपी की सोच थी कि मुख्तलिफ रियासतों में वोट चोरी की जाए, लेकिन अब लगता है कि तब्दीली का आगाज बिहार से हो रहा है। उन्होंने कहा कि अवाम वोट की ताकत को समझ चुके हैं। वोट चोरी के खिलाफ जिदोजहद अब तहरीक की शक्ल इख्तियार कर रही है। राहुल गांधी ने अवाम को अ वोटर्स राइट्स यात्रा में शामिल होने की अपील की। उनका कहना था कि बिहार में वोट चोरी का इशू किस तरह बढ़ रहा है, ये सब को देखना चाहिए। उन्होंने कहा कि ये जिदोजहद जमहूरियत के तहफ़्फ़ुज़ के लिए ज़रूरी है। There's also wonderful spark, which is, I can see, there is a fire that is starting in Bihar. And you will see, I am inviting all the senior leaders to come and see this fire because it is catching fire. मतलब वो आग फैल रही है, उसको रोका नहीं जा सकता। वो सारों के मुंह में है। सारे लोग वहां पे बच्चे, मतलब 4 साल के बच्चे, वोट चोर वोट चोर वोट चोर चल रहा है। क्योंकि ये जो देश है, इसकी आत्मा बात बहुत जल्दी समझ जाता है। एंड ये अब आग लगनी शुरू हो गई। इनकी थिंकिंग थी कि महाराष्ट्र चोरी कर लिया, हरियाणा चोरी कर लिया, बिहार चोरी कर लेंगे, बंगाल चोरी कर लेंगे, असम चोरी कर लेंगे। इनकी ये थिंकिंग थी। मगर अब लग रहा है कि बिहार से आग फैलेगी। तो मैं आप सबको इनवाइट करता हूं, आप आइए, देखिए बिहार में कैसे मतलब पॉलिटिकल रेवोल्यूशनरी स्टेट है। अखिलेश जी यहां बैठे हैं, मुस्कुरा रहे हैं, आपको दिख रहा है कि वहां बिहार के इंतखाबी रैली में एक अफसोसनाक वाकया पेश आया। राहुल गांधी की गाड़ी एक कांस्टेबल से टकरा गई। हादसे में कांस्टेबल शदीद जख्मी हो गया। मौके पर मौजूद पुलिस एहलकारों ने फौरी तौर पर जख्मी को अस्पताल मुंतकिल किया। डॉक्टरों के मुताबिक जख्मी कांस्टेबल की हालत नाजुक है। हादसे के बाद रैली में कुछ देर के लिए अफरा-तफरी फैल गई। सिक्योरिटी एहलकारों ने फौरी तौर पर सूरत-ए-हाल पर काबू पाया। राहुल गांधी की गाड़ी के ड्राइवर से पुलिस पूछगुछ कर रही है। वाकये की तहकीकात के लिए आला हुक्काम ने टीम तश्कील दी है। इस हादसे ने बिहार की इंतखाबी फिजा में हलचल मचा दी है। टूट गया होगा 100%। गाड़ी चल गया तो टूट गया। हाँ ठीक है यही होगा थोड़ा थोड़ा गैप बनाने में ठीक मैं जा रहा हूँ, भाग रहा हूँ। दिल्ली की वजीर आला रेखा गुप्ता पर हमले की इत्तला मिली है। ये वाकया वजीर आला की सरकारी रहाइशगाह पर पेश आया। यहाँ जिन सुनवाई प्रोग्राम के दौरान अचानक एक शख्स ने हमला कर दिया। फौरी तौर पर सिक्योरिटी एहलकार हरकत में आ गए। हमला करने वाले को मौके पर ही काबू में ले लिया गया। पुलिस ने बताया कि गिरफ्तार शख्स की उम्र तकरीबन 35 साल है। हमले की वजह फ़िलहाल सामने नहीं आई है। मजीद तफसीलात हासिल करने के लिए पुलिस तफ्तीश कर रही है। वाकये के बाद सिक्योरिटी मजीद सख्त कर दी गई। यह हमला सियासी और अवामी हलकों में तशवीश का बाइस बन गया है।